హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మునీశ్వరి. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా సండే రోజైతే నేను బల్కంపేట అమ్మవారి దగ్గరకైతే వెళ్ళిన. ఇక నేనైతే నాకు ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అమ్మ నిన్ను దర్శించుకుంటా అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా. ఇంకా వెళ్దామంటే అప్పుడు మధ్యన కుదరలేదు. ఇంకా సండే అయితే కుదిరింది. చూడండి, ఇది బల్కంపేట అనమాట. అమ్మవారి గుడి ముందైతే ఇట్లా ఉంటదనమాట. డే మొత్తం ఫుల్ ట్రాఫిక్ తోటి చాలామంది, అసలు ఎంతమంది వచ్చిర్రో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక చూడండి, అమ్మవారి కోసం అయితే నేను అమ్మవారి చీర, నిమ్మకాయలో పువ్వులతోటి దండ ఉంటదనమాట. ఇంకా అక్కడైతే తీసేసుకున్నా. తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు. చూడడానికి అసలు వెళ్ళడానికి కాలు పెట్టే సందు లేదు. ఇంకా చాలాసేపు ఇంకా వీళ్ళేమో ఇట్లా పైన అమ్మవారికి వడిబియ్యం అని పోసుకుంటారనమాట. ఇంకా లోపల ఉంటది గదా అమ్మవారు, బల్కంపేట అమ్మవారు బాయిలో ఉంటది కదా! ఇంకా చూడండి లోపలికైతే దిగుతున్నారు భక్తులు. ఇంకా మేము కూడా లైన్‌లో స్టార్ట్ అయినాం ఇప్పటి నుంచి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్ నాకైతే. మీలో ఎంతమంది చూసిర్రు బల్కంపేట అమ్మవారిని? బల్కంపేట ఎల్లమ్మ తల్లిని. చాలా మహిమ గల అమ్మవారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపిస్తది. ఇంకా చాలా రోజుల తర్వాతకి వెళ్ళిన నేను. చూడండి, మనకు బోనాలైతే ఆషాఢంలో జేస్తారు. కానీ ఇక్కడ ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం అమ్మవారికి మొక్కుకొని మేకలు, కళ్ళు, ఇట్లా బెల్లపు శాఖలు, బోనాలు, ఇట్లా మస్తు అసలు అక్కడ ఉన్నంత సేపయితే ఎంత బాగా అనిపించిందో నాకు. చూస్తున్నారు కదా! ఇంకా అక్కడ గరుడ స్తంభం దగ్గర ఇంకా దేవుడు కూడా వస్తున్నాడనమాట అతనికి. అసలు ఒళ్ళంతా నాకు ఒకలాగా అయిపోయింది అక్కడికెళ్ళంగానే. మనసు ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ప్రశాంతంగా అయితే నేను అమ్మవారిని దర్శించుకున్నా. మీలో ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు వెళ్తారు కావచ్చు. కానీ అక్కడ లేని వారు మాత్రం ఎప్పుడైనా ఈ అమ్మవారిని మంచిగా దర్శించుకోండి. చాలా మహిమ గల అమ్మవారు. నాకైతే చాలా బాగా అనిపిస్తది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడొచ్చేసి అన్నదానం కోసం మనం మన తోచినంత చదివించాలనమాట. మా ఆయన కూడా ఎంతనో చదివించిండు. అంటే అప్పుడు మేము లైన్‌లో వెళ్ళిన తర్వాతకి చదివించిననమాట. నేను అమ్మవారికి లోపలనైతే చీర తీసుకోలేదు. ఓన్లీ నిమ్మకాయల దండ తీసుకున్నారు. ఇంకా చీర, గాజులైతే బయట ఇవ్వాలమ్మా అంటే నేను అటు సైడ్ ఎళ్ళిన. మా ఆయనైతే ఇక్కడ అన్నదానంకి ఇచ్చిండనమాట. చూసారా? ఇంక ఇదైతే లోపలికొచ్చే దారి అనమాట. ఇంకా భక్తులు చూడండి ఎంత రష్ ఉన్నారో. నాకైతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం చాలా రోజుల తర్వాత జరిగింది. ఇంకా చూస్తున్నారు కదా! ఇదైతే బాయ్ అనమాట. లోపలికి వెళ్ళడానికి ఇంకా బాయిలోకైతే దిగుతున్నాం మేము కూడా. స్టెప్స్ ఉంటాయి లోపలికి. ఇంకా వీడియోస్ చూడండి, నేను చూపిస్తున్నాను కదా! ఇంకా లోపలికైతే దిగుతున్నాం. ఇంకా దిగే కొద్దీ మనసులో ఏదో ఆనందం, చాలా బాగా అనిపించింది. ఇంకా చూసారా? ఇంకా ఇక్కడైతే దిగేసినాం. దర్వాజా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోండి. చాలా మహిమ గల అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ. ఇంకా దర్వాజనైతే మేమందరం మొక్కేసుకుంటున్నాం. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా అమ్మవారు ఇంకా అడుగు పెట్టేసినాం లోపల. ఇంక ఇదంతా బాయి అనమాట. మొత్తం బాయి. అంతకుముందు చెక్కలుండేది. మనం ఇట్లా కిందికి చూస్తే నీళ్లు కనిపిచ్చేది. అంతకుముందు లాస్ట్ ఇయర్ నేనొచ్చినప్పుడు నీళ్లు కనిపిచ్చేది. బాయిలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మవారు. ఇంకా నాకైతే ఇక్కడి వరకే వీడియో తీయడం కుదిరింది ఫ్రెండ్స్. అసలు తీయనీయలేదు. ఇంకా ఇదైతే ఇంకా నైట్ పూట మేము మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళినాం కదా! అక్కడ నుంచి రిటర్న్ అయినంక మళ్ళా ఆగి దండం పెట్టుకున్నా నేను. ఇంకా నైట్ పూట అయితే ఇట్లున్నది. ఎవ్వరు లేరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.